హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సీజన్ ఫర్ దేనికి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు, మీరు ఫ్రీగా ఉన్నారు. వాళ్ళు మీ బుర్ర తినకుండా ఉండాలంటే వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టాలి. అది కూడా ఏంటంటే ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి పని తక్కువ ఉండాలి. అది వాళ్ళకి హెల్దీ అయి ఉండాలి. సో హెల్దీ అవ్వాలంటే ఏం చేయాలి? బయట కొనకుండా ఇంట్లో చేయాలి. లేకపోతే ఎవరైనా స్వగృహ హోమ్ ఫుడ్స్ లాంటి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. అదే కాదు, బాగా ట్రస్ట్ వర్ది ఉంటే కనుక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే అండి, వాళ్ళు లేడీస్ బతుకుతారు. జనరల్గా లేడీస్ ఉంటారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారు, బతుకుతారు. మనకి కూడా ఒక హెల్దీ సేఫ్ అది ఉంటుంది. నేను కూడా మొన్న దీపావళికి పక్కన రమణమ్మని పిలిపించి చేయించాను, ఇంటికి పిలిపించి. ఎక్కువ చేయాలి కదా, అందుకని. సో అది ఆ రవణమ్మ చేసింది నాకు పిచ్చిగా నచ్చింది. మీరు ట్రస్ట్ మీ. జనరల్గా ఏదన్నా ఏంటంటే నిల్వ ఉంటే తొందరగా స్మెల్ వస్తుంది. 1 వీక్కే మనకి ఏదో ఇది నిల్వ అని. ఒక దీపావళికి మా ఫ్రెండ్స్కి పెట్టాను. 15 డేస్ 20 డేస్ తర్వాత మేము నకరేకల్ వెళ్తున్నాం. ఏదో చీరలు అవి ఇవి కొందామని వెళ్తున్నాము. నకరేకల్లో చీరలు ఏంటంటే అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. వెళ్తుంటే మళ్ళీ స్నాక్స్ కార్లోకి అవే తీసుకెళ్తే అదేంటి ఆ రోజు చేసిన ఇప్పటిదాకా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. నేను వెంటనే రాత్రే మళ్ళీ రమణమ్మని పిలిపించి ఇవన్నీ ఎట్లా వేసారు ఏంటి అన్నీ కనుక్కొని అది యాజ్ ఇట్ ఈస్గా ఆ రెసిపీ మీకోసం చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ మా ఇంట్లో అయిపోయినాయి, అందుకని ఇవాళ మళ్ళీ చేసేస్తున్నా. సో బియ్యం పిండి ఎంత తీసుకుంటే, నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటే అంత, అందులో సగం శనగపిండి తీసుకోండి. అందులో సగం శనగపిండి తీసుకుంటున్నా. శనగపిండి తీసుకోగానే మనకేం ఫీలింగ్ వస్తుందంటే, అమ్మో శనగపిండ ఇప్పుడు అరుగుద్దా, తెన్పులు వస్తాయి, గ్యాస్, అదంతా జుజుబి, ఉత్త జుజుబి అని అడిగితే. ప్రతిదానికి ఒక సమస్య దగ్గర ఆగిపోతే నెక్స్ట్ ఎట్లా ముందుకెళ్ళాలనేది అస్సలు అర్థం కాదండి. సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించుకొని దాన్ని దాటుకొని ముందుకెళ్తే మనలో వచ్చే కాన్ఫిడెన్సే వేరుంటుంది. సో ఈ శనగపిండి సమస్యకి పిల్లలకి మీకు కూడా అజీర్ణం, గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే మెయిన్ మన కిచెన్ ఈజ్ ద ఎంటైర్ ఔషధశాల. అల్లం జీలకర్ర సూపర్, అందులో వాము కలిస్తే ఇంకా సూపర్. సో ఇదిగోండి, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఫుల్ వాము, ఒక అల్లం ముక్క అండ్ ఒక సగం పాయ వెల్లుల్లి. ఈ 4 కలిపి వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాని తాలూకా జ్యూస్ ఇది. మళ్ళీ ఒకసారి చూపించిన జీలకర్ర, వాము, అల్లం, వెల్లుల్లి, దట్స్ ఆల్. ఈ 4 ఇట్లా మంత్రం వేసినట్టు మన పొట్టల్లో ఉన్న అన్ని సమస్యలకి సత్వర పరిష్కారం. అదొక్కటే కాదు, ఈ 4 ఉన్న కామన్ ఫీచర్ ఒక్కటి చెప్పండి. మనందరం సఫర్ అయ్యేది ఒబెసిటీ, అధిక బరువును తగ్గించడంలో ఆ 4 కూడా గణనీయంగా పనిచేస్తాయి. సో ఇప్పుడు బరువు గురించి మన సమస్య కాదు, అందులో బరువు గురించి నేను అస్సలు మాట్లాడకూడదు. 24 గంటలు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను దాని గురించి. ఈ రెసిపీ, పర్టికులర్ రెసిపీలో మనం ఈరోజు చేయాల్సినవి అవి. ఇది కాక ఏమేయాలి, ఇది కూడా ఈ చక్రాలు ఆరు మురుకులు ఆరు జంతికలు ఏమన్నా వాటెవర్ అవి కరకరలాడాలి అంటే కనుక కొంచెం సగ్గుబియ్యం వేయాలి. ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఇట్లా పొడి చేశాను. ఎంత అంటే ఒక 2-3 టీ స్పూన్స్ చాలు. అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు జిగురు ఎక్కువ అవుతుంది, వేయకండి, కొంచెం వేయండి. మెడిసిన్ ఎప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. దీనికి మెడిసిన్ ఇది కొంచెం వేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ సగ్గుబియ్యం పొడి. ముందు మీరు గుల్లగా రావాలి, దాంట్లో ఎట్లాంటి లంప్స్ ఉండకూడదు, ఎలాంటి మనకి తినేటప్పుడు అడ్డు రాకూడదు అనుకుంటే కనుక ఎంత సాఫ్ట్గా ఉండాలంటే ఇదిగోండి, జల్లెడ పడితే ఇంత చెత్త వచ్చింది. దాన్ని ముందు బియ్యం పిండిని జల్లెడ పట్టాము, సగ్గుబియ్యంని జల్లెడ పడితే ఇది మిగిలింది, శనగపిండిని జల్లెడ పడితే ఇది మిగిలింది. ఇది కొంచెం బరక ఎక్కువ ఉంది, అందుకని జల్లెడ పట్టడం అనేది వంట చేసేటప్పుడు, ముఖ్యంగా పిండి వంటలు చేసేటప్పుడు చాలా 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 ఇంపార్టెంట్. సో షల్ వి షురు. కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపోను ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వేసి తర్వాత చూస్తా. 1 టీ స్పూన్ మీద కొంచెం వేస్తున్నా. ఆ కొంచెం అనేదానికి నో స్కేల్, చూసి మీరు తగినంత వేసుకోండి. కారం మాత్రం 1 టీ స్పూన్ వేస్తున్నాను చాలు. ఇప్పుడు ఇది మొత్తం కలిపినాక మాత్రమే నీళ్లు పోయాలి. మనం ఫస్ట్లోనే నీళ్లు పోసేస్తే అన్నీ దేనికి దానికి సపరేట్ ఉండి ఎక్కడికక్కడ ముద్ద అయితే తప్పితే మొత్తం అంతా కలవదు. అసలు ఇప్పుడు ఇంకొకసారి జల్లెడ పడితే ఇంకా బాగా కలుస్తుంది. అండ్ దీనిలోకి ఇప్పుడు మనం ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం, అది కాగుతుంది. ఆ కాగే నూనెలో కొంచెం తీసుకొచ్చి కొద్దిగా పోయండి. ఒక మన గరిట ఉంటుంది కదా, చారు గరిట, దాంతో 1 లేదా 1.5 చాలు. ఇట్లా వేడివేడిగానే పోయాలి. ఈ పిండి మీద డైరెక్టే పోయాలి, నీళ్ళు పోసినాక పోయకూడదు. ఇలా పోయటం వల్ల ఏమవుతుందంటే మనకి కరకరలాడతాయి. ఇప్పుడు మన వాటర్, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, వాము గ్రైండ్ చేసి తీసుకున్న వాటర్ ఉంది కదా, అది పోసేస్తే శనగపిండికి విరుగుడు, మన పిల్లల పొట్టకి మంచి మందు.
క్రిస్మస్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు ఇట్లాంటిది ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారనుకోండి బాగుంటుంది. నీళ్ళు చాలు కదా, ఇప్పుడు నీళ్ళు కలుపుకుందాం. సో మిగతాయి కొన్ని వాటర్ వేసుకుంటున్నా. గోరువెచ్చని నీళ్ళు వేయండి, మనకి పిండి మృదువుగా వస్తుంది. ఇది మాత్రం మీరు కలుపుకునేటప్పుడు చూసుకొని నీళ్ళు కలపాల్సిందే, దీనికి ఇంత కొలత అని ఏమి ఉండదు. వన్స్ వేసేసి నాకు చెప్తాను నాకు ఎన్ని పట్టినాయి అనేది. ఇది 3/4 kg పిండి కదా, జోరుగా ముందే వేయకండి, తర్వాత మీరు ఇబ్బంది పడతారు, మళ్ళీ పిండి అన్నీ కలుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇది మన పిండి ఇట్లా వస్తే చాలు. కలర్ కూడా సేమ్ కలర్ రమణమ్మకు వచ్చినట్టే వచ్చింది నాకు కూడా. ఉప్పు ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం లేదు, మనం స్టార్టింగ్ చేసాం కాబట్టి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఉప్పు చూసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఇప్పుడు మాత్రమే కలిపి వస్తుంది, ఆ తర్వాత సాధ్యపడదు. కొంచెం కావాలంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో లైట్గా వేసుకొని స్ప్రింకిల్ చేసి కలిపేయండి, మళ్ళీ ఒక్కసారి అయిపోతుంది. రెడీయా? ఇదిగోండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, గిద్దెల్లో పట్టాలి, దాంట్లోంచి బయటికి రావాలి జారుగా. ఇప్పుడు నీకు ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేవు. నువ్వులు వేసినా కానీ నువ్వులు పొడి వేయండి, కానీ నువ్వులు డైరెక్ట్ వేస్తే ఒక్కొక్కసారి కొన్ని సన్న హోల్స్లోంచి అయితే రావు, దొడ్డు హోల్స్లోంచి వస్తాయి. స్టార్ట్ చేద్దామా మరి? చలో. సో హియర్ ఐ యామ్. నూనె కాగిపోయింది, మనకే శబాష్ అనుకోవాలండి ఎప్పుడు. మనల్ని ఎవరు అనరు, అనలేదని బాధపడక్కర్లేదు. మనల్ని మనమే అనుకోకపోతే ఎదుటి వాళ్ళు ఎలా అంటారు? కాబట్టి ముందు మనల్ని మనం మెచ్చుకొని మన పని మనం చేసుకుందాం చక్కగా. కొంచెం ఇదిగోండి ఈ బాటిల్లో ఆయిల్ ఉంటుంది, దానిలోనే బ్రష్ ఉంటుంది, ఇంకొక దాంట్లో పోసుకోవటం, ఇట్లాంటి అన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. ఆ వాట్సాప్ ఛానల్లో ఇది దేనికో దానికి లింక్ ఉంటుంది చూడండి, అంటే వీటి లింక్స్ ఇట్లాంటివన్నీ. ఇదిగోండి చక్కగా ఇట్లా పూసుకోవాలి అటు ఇటు. సో దట్ ఏంటంటే పిండి ఇట్లా మృదువుగా కిందకి మనం పెద్దగా ఒత్తకుండా జారుకుంటూ వచ్చేస్తుంది. చాలామంది ఇది ఒత్తడానికి చాలా టెన్షన్ అవుతూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మనకి కావాల్సిన సైజ్ది ఫ్రేమ్ బిగించేసుకున్నాను, మోల్డ్. ఇక్కడ కూడా అంతే, ఒక్కసారి చిన్న పని. దీనిలోకి సరిపడా ఉండ తీసుకుంటున్నాను, దాన్ని చక్కగా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నూనె కాగిపోయింది. సో జయ శ్రీ ఆంజనేయ. వీలైనంత విడివిడిగా వేయండి, రౌండ్ రాకపోతే కనుక. ఎందుకంటే పక్కన దాని మీదంగా వేసేస్తే సరిగ్గా కాలదు. విడివిడిగా వేయటం వల్ల ఏంటంటే తర్వాత ఎలాగో దాన్ని మనం పితక చేసి దాంట్లో పెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడే లేదు, మీకు చిన్నగా ఉండాలంటే కొంచెం చిన్న ఉండాలి, అది కూడా వేస్తాను ఇప్పుడే నెక్స్ట్ దాంట్లో. అది వేగేలోపు మళ్ళీ ఇది క్లీన్ చేసుకొని చక్కగా ఇట్లాగా మళ్ళీ పద్దాక ఆయిల్ పెట్టక్కర్లేదు, 2-3 సార్లకు ఒకసారి ఆయిల్ పెట్టుకోవచ్చు. చూసారా అసలు ఏం లేకుండా ఎట్లా వచ్చేసిందో ఆయిల్ రాయబట్టి. మీకు ఓపిక ఉంటే కనుక ఒక్కసారి ఇట్లా ఈజీ, తర్వాత తిప్పలు పడే బదులు. మంట పెంచుతున్నా, దీన్ని చిన్న చేస్తా, చిన్న చక్రాలు. మనం చిన్నప్పుడు స్కూల్ ముందల బళ్ళ మీద డబ్బాలో పెట్టి ఇంత ఇచ్చారు, గుర్తుందా? అట్లా చేస్తా. అది వేగేలోపు చేసే మళ్ళీ అన్నీ. లేదు మీకు ఇట్లా వేయటం ప్రాబ్లంగా ఉంది అనుకుంటే కనుక మనం పక్కన వేరే ప్లేట్లో కూడా వేసి పెట్టుకొని షిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దీని మీద వేయచ్చు, చూపిస్తాను నేను. జస్ట్ తిరగాలి వేసాను ఇప్పుడే. పెద్ద కలర్ రాదండి, వేగైంది అని మనకు తెలిసినాక తీసేయటమే. వేసినాక ఒక 2 to 3 minutes అంత అటు ఇటు తిప్పితే వచ్చేస్తుంది. హై ఫ్లేమ్ ఉండాలి, మంచిగా వస్తుంది. కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళండి వెనకటికి, చకచక దందన అయిపోయి 2-3 కలిసి కూర్చునే వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అట్లా. మా వాళ్ళే పక్కింటి వాళ్ళ పనమ్మాయి, మా పనమ్మాయి, మేము అట్లా కలిసి ఒక దగ్గర బయట గార్డెన్లో కూర్చొని కట్టెలు పెట్టి వండేసేవాళ్ళం. మేము పైన పనులను చేసేవాళ్ళం. పాపం రియల్ కష్టం వాళ్ళదే. మళ్ళీ మన ఇంట్లో చేసి వాళ్ళ ఇంటికి పోయి చేసుకునేవాళ్ళు. ఇదిగోండి ఈ కలర్ ఈజ్ ఎనఫ్. మంచిగా ఇట్లా తీసి ఏదన్నా టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసుకుంటే ఉన్న కొంచెం ఆయిల్ కూడా తీసి పడిపోద్ది. ఈ కలర్ చాలు. ఇట్లా వద్దు ఏ దానికి అదే ఉండాలి అంటే ఇదిగోండి చక్కగా ఇట్లా గంట మీద ఇట్లా వేసి ఇట్లా పెట్టండి. గంట వెనకాల నూనె రాసే బదులు ఒకసారి ఈ గంట ముంచి తీస్తే కూడా చాలా బాగా వస్తుంది. లేదు ఈ ప్లేస్లో అది కూడా పెట్టచ్చు ఏదన్నా. మీ ఇంట్లో ఎన్ని చిల్లులు గరెట్లు ఉన్నాయి, మా ఇంట్లో లేవంటే మామూలు ప్లేట్లలో మన పాల కవర్ల మీద దేని మీదన్నా వేసుకోవచ్చు అండి. చక్కచక్క వేయటము, కవర్ తీసి ఇందులో వేయటం. ఇట్లా ఈ 2 వెరైటీస్ కావాలంటే అట్లా చేయండి, లేకపోతే ఇలా చేయండి. నేను ఈ పిండి అంతా ఆడబెడితే మా ప్రమిళ చేస్తుంది. ఇనిషియేషన్ మనది ఉండాలండి ఇంట్లో. పిల్లల్ని హెల్పింగ్ తీసుకుంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి మా హెల్ప్ తీసుకునేది వీటన్నిటికీ. అందుకే మాకు చేయటం వచ్చింది, చేయటం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు కూడా పిల్లలు చదువుకుంటున్నారులే, కంప్యూటర్లో ఉన్నారులే, ఇంకోట్లే అని వదిలేస్తే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అండి ఇవన్నీ. నన్ను అడిగితే వంట ముఖ్యంగా చాలా కాన్ఫిడెన్స్ పెంచుద్ది, చాలా మల్టీ టాస్కింగ్ నేర్పిస్తుంది.
అండ్ పేషెన్స్ అన్నీ నేర్పిస్తుందండి వంట. ముఖ్యంగా మనకి బతకటం జీవించడం ఎట్లాగో నేర్పిస్తుంది, తినాలి కదండి. సో ఇలాంటివన్నీ చేస్తే మన అమ్మలు మనకి ఎందుకు దగ్గరగా ఉన్నారు, అంతా ఇవన్నీ మనతో చేశారు, చేసి పెట్టారు మనకి. మనం ఏం చేస్తున్నాము, కొనుక్కొచ్చి పెడుతున్నాం, విచ్ ఈస్ రాంగ్. ఇలా వేస్తే ఎక్కువసేపు కూడా వేగక్కర్లేదు, జస్ట్ దట్స్ ఆల్, అయిపోయింది. నేను ఇవి తర్వాత వేయించుకుంటాను. ప్రస్తుతానికి మనం తీసాక కూడా కలర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కలర్ రానివ్వద్దు, వైట్గానే దించండి, లైట్ గోధుమ కలర్ వస్తుంది చాలు. మీకు చూపించే విధానంలో మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసిన పని అయిపోయింది నాకు. పుణ్యం పురుషార్థం అంటే ఇదే. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నవిలి చూద్దామా ఒక్కసారి. ఎంత కరకర అంటుంది చూసారా. కొంచెం సగ్గుబియ్యంతో టేస్ట్ కూడా వస్తుందండి. నేను ఆల్రెడీ తంది తిని వేసాను కాబట్టి నాకు ఇంకా బాగా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది, ఈజీ, హెల్దీ. అల్లం జీలకర్ర తేలిగ్గా అరిగిపోతుంది. ఒక వాయ తీసినాక ఎప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ కాగటానికి టైం ఇవ్వండి. ఆయిల్ కాగినాక ఇంకొకటి వేయండి, పెద్దది వేసేయండి, మీకు పని అయిపోతుంది. లేకపోతే పైకి లేవటం అది ఉండదు. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మిర్చీలు బజ్జీలు అమ్ముతారు చూసారా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ టెక్నిక్ అదే. ఒక వాయి తీసిన తర్వాత టైం ఇస్తారు, ఆయిల్ కాగిన తర్వాతనే ఇంకొకటి వేస్తారు. మనం ఇంట్లో అలాంటిది పాటించండి, ఇంకా బాగా వస్తాయి. మరొక అద్భుతమైన పిల్లల స్నాక్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు అవి కూర్చొని తినాలి, ఇవి కూర్చొని వేయాలి. బాయ్ బాయ్.